వెల్కమ్ టు GGL న్యూస్. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గాజుల్దినె ప్రాజెక్ట్ సంజీవయ్య సాగర్ సామర్థ్యాన్ని 4.5 టీఎంసీ నుంచి 5.5 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల నేపథ్యంలో భూములు కోల్పోయే రైతులతో గోనెగండ్ల మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం గోనెగండ్ల తహసీల్దార్ రఘువీర్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశానికి హంద్రీనివా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ హాజరై రైతుల అభిప్రాయాలను సేకరించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు సేకరిస్తామని అధికారులు వెల్లడించడంతో పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనే ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తమ కుటుంబ పెద్దలు భూములు ఇచ్చి త్యాగం చేశారని, ఇప్పుడు మరోసారి భూములు కోల్పోతే జీవన ఉపాధి కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూమికి భూమి ఇవ్వాలని, అది సాధ్యం కాకపోతే ఎకరాకు 40 లక్షల చొప్పున పరిహారం ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకుండా భూసేకరణ చేపడితే అడ్డుకుంటామని హెచ్చరించారు. రైతుల ఆందోళనపై స్పందించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ సమస్యలను జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి రైతులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో గోనెగండ్ల, ఐరన్బండ, ఎన్నకండ్ల, గంజహల్ల గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ డిఈ సుబ్బారాయుడు, ఏఈ మహమ్మద్ అలీ, వ్యవసాయ శాఖ మండల అధికారిని హేమలత, సర్వేర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తాజా అప్డేట్స్ కొరకు GGL న్యూస్ను ఫాలో చేయండి. ఈరోజు గాజుల్దినె ప్రాజెక్టు అంటే నీటి మట్టం ఎత్తు పెంచడం వల్ల ముంపునకు గురవుతున్న రైతులందరి సమక్షంలో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇప్పుడు ఎవరైతే ముంపుకు గురవుతున్నారో ఆ గ్రామాల రైతులందరూ కూడా గ్రామ సభకు వచ్చారు. ఇప్పుడు ఐరన్మండ, ఎన్నకండ్ల, గోనెగండ్ల, గంజహాలి రైతులందరూ కూడా మేడం గారికి వచ్చి ఒకటే వినిపించుకోవడం జరిగింది. ఎవరైతే భూములు కోల్పోతున్న ప్రతి రైతులకు కూడా మాకు భూమి ఇవ్వాలని, ప్రతి ఇంటికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని, అదేవిధంగా ఎకరాకి 40 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. అదేవిధంగా భూసేకరణ చేయాలంటే ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా రైతులతో ప్రత్యక్షంగా సమావేశం ఏర్పాటు చేసి రైతులతో మాట్లాడి ఇప్పుడు రైతులకు ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ నెరవేర్చిన తర్వాతనే భూసేకరణ చేయాలని చెప్పేసి కూడా మేము స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కోరడం జరిగింది. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు మాతో ప్రత్యక్ష సమావేశం ఏర్పాటు చేసి రైతుల యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ప్రతి డిమాండ్ను కూడా నెరవేర్చి రైతుల యొక్క భూసేకరణ వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. నా పేరు పి పాండ్రంగుడు, ఐరన్బండ గ్రామ రైతు. ప్రాజెక్టు గురించి భూసేకరణ అంటే విస్తరణ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి మనము భూసేకరణ కోసం వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది, సర్వే చేయడం జరిగింది. అయితే కొంతమంది రైతులు వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఆ అభ్యంతరాలు ఏంటో రాతపూర్వకంగా తెలుసుకోవాలి, వాళ్ళ అభిప్రాయాలు స్వయంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో స్పెషల్ కలెక్టర్ అయిన జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈరోజు గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ సభలో రైతులు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. మనం ఇచ్చే మార్కెట్ వాల్యూ ప్రకారంగా తీసుకో అంటున్నారు. మనము చట్టం ప్రకారంగా బేసిక్ వాల్యూ తీసుకుంటాము, వాళ్ళు మార్కెట్ వాల్యూ తీసుకోవాలన్నారు. అట్లాగే ఇంటికి ఒక ఉద్యోగము, ఇట్లా వివిధ డిమాండ్లు వాళ్ళు వ్యక్తం చేయడం జరిగినది. ఫైనల్గా వాళ్ళు ఏం తెలియజేశారంటే మా అందరికీ 4 గ్రామాలు ఉన్నాయి ఇక్కడ గోనెగండ్ల మండలంలో. 4 గ్రామాలకు సంబంధించిన రైతులందరికీ స్పెషల్ కలెక్టర్ గారి చేత ఒక సమావేశం ఏర్పాటు చేసినట్లయితే మేము మా అభిప్రాయాలను ఉన్నతాధికారులకు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి అని కోరినారు వాళ్ళు.